నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ 6 మినిట్స్ 24 హెడ్లైన్స్ కి స్వాగతం. పింఛన్లు ఆపిన సాడిస్ట్ చంద్రబాబు, సీఎం జగన్. తెలంగాణ పోలీస్ శాఖలో విషాదం, గుండెపోటుతో విజిలెన్స్ డీజీ రాజీవ్ రతన్ కన్నుమూత. ఎల్లో మీడియా దుష్ప్రచారంపై ఏపీ సిఐడి సీరియస్. జనసేనకు పోతిన మహేష్ రాజీనామా, ఇక పవన్ పై సంచలన వ్యాఖ్యలు. ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం, 8 మంది కూలీలు మృతి. స్టాలిన్ ప్రతిపాదించే వ్యక్తే ప్రధాని, మంత్రి ఉదయనిధి. కాంగ్రెస్ ను ఓడించేందుకు బీఆర్ఎస్ బీజేపీ పన్నాగం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ వన్ని ఫేకులు లీకులు, భవిష్యత్తు బీఆర్ఎస్ దే, హరీష్ రావు. యూపీఏ హయాంలోనూ ఫోన్ ట్యాపింగ్, బీఆర్ఎస్ నేత మన్నే క్రిషాంక్. కవితకు మధ్యంతర బెయిల్ నిరాకరణ. సంక్షేమ హాస్టళ్ల బిల్లులు ఇవ్వండి, ఆర్ కృష్ణయ్య. హైదరాబాద్ను ఆదుకోనున్న కాళేశ్వరం జలాలు, కేటీఆర్. ఎన్ఆర్సీ అమలు చేస్తే దేశాన్ని తగలబెడతాం, కేంద్ర మంత్రి శాంతిను ఠాగూర్కు లష్కరే తోయిబా బెదిరింపు లేఖ. కేంద్రం రాష్ట్రాల మధ్య జగడాలొద్దు, సుప్రీంకోర్టు. మహిళలపై అణిచివేతను అనుమతించబోం, రాజ్నాథ్ సింగ్. అయోధ్య రామాలయం బీజేపీ ఆర్ఎస్ఎస్ ఆస్తి కాదు, మిసా భారతి. బీఫ్ రెడ్ మీట్ తినను, కంగనా రనౌత్. మంచు కరిగి నిండిన నదులు, రష్యాను ముంచెత్తిన ఆకస్మిక వరదలు. అమెరికాలో తెలుగు విద్యార్థుల మరణ మృదంగం, మృతదేహమై కనిపించిన హైదరాబాద్ స్టూడెంట్. రెచ్చిపోయిన రుతురాజ్, కోల్కతాపై చెన్నై విజయం. హైదరాబాద్ లో ఐపీఎల్ బెట్టింగ్ కు పాల్పడుతున్న గ్యాంగ్ అరెస్ట్, పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం. సౌదీ గ్రాండ్ మసీదులో రోబోలు, కృత్రిమ మేధతో ఇస్లాంపై అవగాహన.